పోయిన వీడియోలో డొనాల్డ్ ట్రంప్ గారి టారిఫ్స్ ఎలాగైతే వాళ్ళ సుప్రీం కోర్టు ట్రంప్ని ఓడించింది అలా రాస్తున్నారండి. వెస్టర్న్ మీడియా ఎలా రాస్తుంది అంటే ట్రంప్ను ఓడించిన అమెరికా సుప్రీం కోర్ట్ అని రాస్తున్నారు. ఇప్పుడు చాలామంది మిత్రులను కలుస్తూ ఉంటాం. ఈ మీటింగ్స్ అవుతున్నప్పుడు వీళ్ళు అంటారు, చూడండి 50% టారిఫ్ విధించాడు, దీనివల్ల ఎంత నష్టమో అంటే అసలు మన ఎగుమతులు ఎలా చేయాలి, అసలు మా వ్యాపారము మా కంపెనీని ఎలా రన్ చేయాలో అర్థం కావడం లేదు, ఒక పిడుగు పడినట్టు పడింది వీడి దెబ్బ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీరు జయశంకర్ గారి మైండ్ మ్యాపింగ్ ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ మ్యాపింగ్ చేస్తారో జయశంకర్ గారి మైండ్ మ్యాపింగ్ మీరు చేశారు అనుకోండి, చాలా విషయాలు బయటపడతాయి. అంటే ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఈయన ఏ టైంలో ఏ దేశానికి వెళతాడు, దీన్ని మీరు గమనించారు అనుకోండి, మీకు మొత్తము సీన్ క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు అమెరికా వాడు ట్రంప్ అధ్యక్షుడుగా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మీకు ఏ ఒక యాక్షన్ తీసుకున్నా కూడా మీకు తేడాగానే ఉంది. సో ఇప్పుడు ఈరాన్తో యుద్ధం అంటున్నాడు కదా, ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకండి మనం ఆలోచించాలి అంటే ఇదేదో ఒక దేశానికి సంబంధించిన వ్యవహారం కాదండి, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు, ఇందులో మీరు నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇప్పుడు జయశంకర్ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, మీకు ట్రంప్ గారు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. తరువాత ఈయనేం మాట్లాడుతున్నాడు, మా అమెరికా డాలరే మాకు ముఖ్యం, ఈ బ్రిక్స్ దేశాల మీద అంతా కూడా నేను టారిఫ్స్ విధిస్తాను అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క మైండ్ మ్యాపింగ్ ఈయన గమనిస్తాడు. తన గదిలో కూర్చొని ఈ కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు, సో గమనించిన వెంటనే టారిఫ్స్ అంటున్నాడు. మీరు తర్వాత చూడాలి, తర్వాత మీకు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యి ఇదేనండి. వీళ్ళు ఎందుకు దేశ పాలకులుగా ఉన్నారు అంటే మీరు నేను ఆలోచించడం వేరు, వీళ్ళ ఆలోచన విధానాలు వేరేలా ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, డిసెంబర్ 2024 నార్త్ కొరియాకు వెళ్ళి ఇండియన్ ఎంబసీని వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అసలు నార్త్ కొరియా ఎవరైనా వెళుతున్నారంటేనే విచిత్రము, అలాంటిది ఈయన జయశంకర్ నార్త్ కొరియాలో ఇండియన్ ఎంబసీ. సో ఎవరికి అర్థం కాలేదు ఇది ఏంటి అంటే, రేపు ట్రంప్ వస్తాడు కదండి, నవంబర్లో ఎలక్షన్స్ అయిపోయాయి, మీకు డిసెంబర్లో నార్త్ కొరియాలో ఎంబసీ. నార్త్ కొరియా అన్నప్పుడు రష్యా యొక్క మిత్రదేశం. సో రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చి నార్త్ కొరియా కూడా నా మిత్రదేశము అన్నాడు అనుకోండి, మనం ఐసోలేట్ అయిపోతాం. అంటే నార్త్ కొరియా అంటే మాకు నచ్చదు కాబట్టి మేము అక్కడ రాయబార కార్యాలయం మొదలు పెట్టలే, ఇలాంటి ఒక ఆలోచన వస్తుంది ప్రపంచానికి. అలాంటి కథనాలు కూడా రాస్తారు. సో ఇమీడియట్గా వాళ్ళు మేలుకొనే లోపల అక్కడ మీకు ఒక ఎంబసీ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. సౌత్ కొరియాలోనూ ఉంటుంది, నార్త్ కొరియాలోనూ, అంటే న్యూట్రలైజ్ చేసేసాం. చూడండి ఈ ఆలోచన విధానం. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఫిబ్రవరి నెల 2025 ఊర్జులా మేడం భారత్కు వస్తున్నారు. చూడండి మనము ఈ జనవరి 2026లో వాళ్ళతో FTA వేసాము, అదే ఊర్జులా మీకు ఫిబ్రవరి 2025 భారత్కు వస్తున్నారు, జయశంకర్ గారిని కలుస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. 1 ఇయర్ ప్లాన్ అండి, 1 ఇయర్ ప్లాన్ ఉంటుంది. సో మామూలుగా మనము అమెరికా టారిఫ్స్ అంటాము, ఇక్కడ జయశంకర్ యొక్క మైండ్ మ్యాపింగ్ చూడండి. తరువాత మీకు ఒక 100 మంది యూరోప్ యూనియన్ నాయకులతో మీటింగ్ అండి. ఈ మీటింగ్ ఏంటి, మనము మాట్లాడుతున్న FTA కాదు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, నో, దీని గురించి ఈయన మాట్లాడడం లేదు. సెక్యూరిటీ, డిఫెన్స్, టెక్నాలజీ. యూరోప్ యూనియన్ యొక్క సెక్యూరిటీ అనేది అమెరికా మీద ఆధారపడి ఉంటుందండి. యుక్రెయిన్ యుద్ధం, ట్రంప్ రావడం ఏం చేశాడండి, యూరోప్ యూనియన్ని బెదిరించాడు, మీరు చేతకాని వాళ్ళు, హెల్ప్లెస్, మిమ్మల్ని నాటో నుంచి తీసేస్తాను, మీ మీద టారిఫ్స్ విధిస్తాను, అసలు మీ వ్యాపారమే జరగకుండా నేను చూస్తాను, బెదిరించాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, యూరోప్ యూనియన్ వాళ్ళు రష్యాతోనూ శత్రుత్వము, ఇక్కడ అమెరికా వాడు బెదిరిస్తున్నాడు, ఎవరి వద్దకు వెళ్తారు? సరే ఆప్షన్ అనుకొని చైనా దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎక్స్ప్లాయిటేషనే కదా. చైనా వాడు ఏం చేస్తాడండి, దోచుకుంటాడు. సో దాంతో ఒక 100 మంది అతి ముఖ్యమైన నాయకులు, ఇందులో జర్మనీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారండి, డిఫెన్స్ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక భారతీయుడు
మీకు వాళ్లకు క్లాస్ తీసుకుంటున్నాడు. ఒప్పుకుంటారా? యూరోపియన్ నాయకులు ఒప్పుకుంటారా అండి? నువ్వు నాకు చెప్తున్నావా అంటారు. చడి చప్పుడు లేకుండా జైశంకర్ చెప్తున్న విషయం ఏంటి? అక్కడ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది వచ్చేసింది. అంటే ఏంటి? ప్రతి ఒక్క దేశము తన గురించి ఆలోచించాలి. అమెరికా మీదో రష్యా మీదో మీరు ఆధారపడకూడదు. మాలాగా అంటే ఏంటి? స్ట్రాటజిక్ అటానమీ అనేది ప్రతి ఒక్క దేశానికి ఉండాలి. మీరు మీ సెక్యూరిటీ గురించి ఆలోచించాలి. మీ డిఫెన్స్ రంగము, విమానము అంటే ఏం మాట్లాడతారండి? F-35 అంటారు. అమెరికా వాడు తయారు చేసేదే విమానాలా? మీ వద్ద లేదా? ఫ్రాన్స్ వాళ్ళ రాఫేల్ని మీరు ఎందుకు వాడరు? అలాగే మీకు ఎన్నో రకాలుగా స్విట్జర్లాండ్లో విమానాలు తయారవుతూ ఉంటాయి. వీటినంతా మీరు వాడరా? మీకు డిఫెన్స్ రంగంలో ఎలాంటి ఒక తేడా వచ్చేసింది అంటే, ఒకే ఒక రోజు జర్మనీతో 19 అగ్రిమెంట్స్ అండి. ఇప్పుడు మీరు రష్యాతో యుద్ధము చెయ్యాలి అనుకుంటే అది ఒక్క జర్మనీ వల్లే కుదురుతుంది. అలాంటి జర్మనీ జైశంకర్ గారిని కలిసి 19 అగ్రిమెంట్స్ వేస్తున్నారు. అంటే జర్మనీకి సంబంధించిన ఆయుధాలు ఇక భారత్లోనే తయారు చేస్తాము. నమ్ముతారా అండి? రెండవ ప్రపంచ యుద్ధములో జర్మనీ యొక్క పవర్ ఏమిటండి? వీళ్ళందరూ కలిసి మీకు హిట్లర్ని ఓడించారు. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ కలిసి, ఇందులో చైనా కూడా కలిసింది. అలాంటి జర్మనీ ఇవాళ ఏం చేస్తుంది? భారత్తో ఒప్పందాలు. మీ దేశములోనే మేము ఆయుధాలు తయారు చేస్తాము. ఇప్పటి వరకు భారత్పై 50% టారిఫ్ అనేది రాలేదండి. అంతకు ముందే మీకు స్టేజ్ని ఈయన సెట్ చేసేస్తున్నాడు. 100 మందిని కలవడము, న్యూ వరల్డ్ ఆర్డర్. మీ దేశము గురించి మీరు ఆలోచించండి. అమెరికా కాదు, రష్యా కాదు, నీకు ఏం కావాలో ఆలోచించు. బ్రెయిన్ వాషింగ్, ఇదే మైండ్ మ్యాపింగ్ అంటున్నాను. ఇక జర్మనీ అయిపోయిన తరువాత ఫ్రాన్స్తో మనం ఏం చేస్తున్నామో 3-4 వీడియోలు మాట్లాడాం. రఫేల్ విమానాలు కొంటాము, కొనడము కాదు, 90 విమానాలు మా దేశములోనే తయారవుతాయి. ఇది ఎప్పుడు? జూన్ నెల ఈయన వెళ్తున్నాడండి ఫ్రాన్స్. చూడండి, యూరోప్ యూనియన్తో మీటింగ్ అని చెప్పి జూన్ నెల 9-11 యూరోప్ యూనియన్తో మీటింగ్. ఇక్కడ ఒక అతిపెద్ద క్లాస్ తీసుకున్నాడు. 14వ తారీఖు జూన్ ఫ్రాన్స్కి వెళ్తున్నాడు ఈయన. 2025 వెళ్ళిన వ్యక్తి ఫ్రాన్స్తో ఇలాంటి ఒప్పందాలు మొత్తము కూడా సెక్యూరిటీ, డిఫెన్స్, టెక్నాలజీ ఇదేనండి. అంటే రేపు అమెరికా లేని యూరోప్ యూనియన్ ఎవరు ఊహించలేరు. అంటే ఏంటి? ముందు సెక్యూరిటీ కదా. సడన్గా రష్యా వాళ్ళు యూరోప్ యూనియన్ మీద దాడులు చేశారండి. అమెరికా లేకుండా వీళ్ళు ఏం చెయ్యగలరు? కుదురుతుందా? ఇంపాసిబుల్. కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకోండి. ఎవరు చెప్తారు? భారత్ యొక్క ఫారిన్ మినిస్టర్. దీనినే నేను సెట్టింగ్. అంటే మీకు ఆగస్టు నెల ట్రంప్ మన మీద టారిఫ్స్ విధిస్తాడు. విధించినప్పుడు మనం ఏం చెయ్యాలి? సో టోటల్ యూరోప్లో మీకు అతి ముఖ్యమైన అంశాలు, అతి ముఖ్యమైన అగ్రిమెంట్స్, అలాగే యూరోప్కి ఇవ్వాల్సిన ఎక్స్పోర్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, మన దగ్గర ఉండే సరుకులు మొత్తము కూడా ముందే ఊహించగలగాలి. వాడు ఏం చెయ్యబోతున్నాడు, వాడి మైండ్ మ్యాపింగ్ ఏంటో తెలుసుకొని ముందే మీరు ఈ పనులన్నీ చేస్తే ఇవాళ ఎక్కడ మనం అరైవ్ అయ్యామండి. ట్రంప్ యొక్క టారిఫ్స్ అంతా ఒట్టి బూటకము, ఇల్లీగల్, ఇలా చేసే అధికారమే లేదని వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పడము 1 ఇయర్ ముందే మీరు ఊహించగలగాలి. సమస్యలు వచ్చాయి, పరిష్కారాలంతా ఈయన చక్కదిద్దుకుంటూ మీకు ఫిబ్రవరి నెల నుంచి కంటిన్యూస్గా అమెరికా విజిట్స్, కంటిన్యూస్గా యూరోప్కి వెళ్ళడము రావడము, రష్యా వెళ్ళడము రావడము, బిజీగా ఉంటూ ఒక్కసారి ఈయన ప్యాటర్న్ని గమనిస్తే అమెరికాను ఎక్కడ ఈయన కొట్టబోతున్నాడో క్లియర్గా అందరికీ తెలుసు. మీకు అమెరికా ఇరాన్ యుద్ధమే చేసినా ప్రపంచము సేఫ్గా ఉండాలి. దీనికే సెక్యూరిటీ, డిఫెన్స్, టెక్నాలజీ అవసరమన్న అతి ముఖ్యమైన విషయం మీరు 1 ఇయర్ నుంచి ఈయన గమనిస్తే క్లియర్గా తెలుస్తుంది. మరి జైశంకర్ యొక్క మైండ్ మ్యాపింగ్ అనే దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.